రాష్ట్ర రైతు అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు రామాంజనేయులు గారు, అట్లాగే ఈ జోన్ కార్యదర్శి కుర్రా నరేంద్ర గారు, విజయవాడ మచిలీపట్నం అధ్యక్షులు చెరుకూరు రాజేశ్వరరావు గారు, గోప్ సచిన్ గారు, అట్లాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ గారు, రాష్ట్రం నలుమూలల నుంచి 13 జిల్లాల నుంచి ఈ రైతు వర్క్షాప్కి, తెలుగు రైతు వర్క్షాప్కి చేసిన ప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదంగా అన్ని విభాగాల్లో మొట్టమొదటి విభాగంగా రాష్ట్ర రైతు ముందున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారిని, వాళ్ళ టీంని గట్టిగా 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 అంతా చార్జ్ అయిపోయారుగా. వ్యవస్థాపక అధ్యక్షులు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ఆత్మగౌరవ నినాదంతో మన పార్టీ స్థాపించబడింది. ఆత్మవిశ్వాస నినాదంతో ఈ 40 ఏళ్ల ప్రయాణంలో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, ప్రజలందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో మనం పనిచేయాలా, ముందుకెళ్ళాలా అని, అది అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా అలు పెరగని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో పెద్ద ఆయన బాలయోగి గారు రాష్ట్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, కోనసీమ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులకి ఆనాటి కేంద్ర మంత్రి ఎర్రమనాయుడు గారితో కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకత్వంలో ఎన్నో వేల కోట్లు మన రాష్ట్రానికి రావడంలో కీలక పాత్ర పోషించిన బాలయోగి గారి వర్ధంతి కూడా ఈరోజు జరుగుతుంది. ఆ మహానుభావుడు కూడా ఒకసారి గట్టిగా అందరూ కూడా ఆయన కృషిని గుర్తు చేసుకోవాలా. చంద్రబాబు గారు ఒక కీలకమైన బాధ్యత అప్పచెబితే ఎంతో స్ఫూర్తితో ఆయన చివరి రోజు వరకు కూడా రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేశారు. ఆ మహానుభావుడు గుర్తుగా ఈ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన గురుకులాలు పేద పిల్లల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూడా, పిల్లలు కూడా రెసిడెన్షియల్ స్కూల్ విధానంలో చదువుకోవాలని గురుకుల పాఠశాలలో పెడితే ఆ మహానుభావుడు బాలయోగి గురుకుల పాఠశాలని చంద్రబాబు నాయుడు గారు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మార్చింది. చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వైఖరి కూడా. అదేవిధంగా ఈరోజు ఒక చారిత్రాత్మకమైన దినం. ఈ రోజులో మనందరం కూడా భాగస్వాములు అయ్యాం. 807 రోజులుగా అమరావతి ప్రజా రాజధాని అని పోరాటం చేస్తా ఉన్న రైతులు, రైతు కూలీలు, మహిళా సోదరిమణులు, దళిత రైతులు అందరూ కూడా విజయం సాధించిన రోజు. ప్రజా రాజధాని
హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఒక గంట క్రితం తీర్పు వచ్చింది. ఒక నాయకుడి విజన్ ఆ రోజు రైతులు భూములు ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు కాదు మేము చూసింది, ఆనంద బాష్పం. ఈ రాష్ట్రం కోసం 5 కోట్ల ప్రజల కోసం మేము భూములు ఇస్తున్నాం. 29,000 రైతు కుటుంబాలు ఒక త్యాగంతో 34,000 ఎకరాలు ఇస్తే ఈ మూర్ఖుడు ఆ ప్రజా రాజధాని కాల్పోతున్నారనే ప్రయత్నం చేశాడు. చంపబెట్టు. ఇవాళ వచ్చిన తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంపబెట్టలాంటిది. వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు చూసి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ యాక్ట్ని చాలా బలమైన యాక్ట్గా పెట్టారు. ఈ దేశంలో ఎక్కడ ఉన్న చట్టాలన్నీ కూడా చదివి అధికార యంత్రాంగాన్ని బట్టి చెప్పాడు. మంత్రులకి, సెక్రటరీలందరూ కూడా ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో, మన మీద విశ్వాసంతో వాళ్ళు భూములు ఇస్తున్నారు. మనం పెట్టే యాక్ట్ బలంగా ఉండాలి. మనం చేసే చట్టం వాళ్ళని కాపాడాలి అని చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పెట్టిన సిఆర్డీఏ యాక్ట్ ఈరోజు అమరావతి రైతాంగాన్ని కాపాడింది. అది నాయకుడి దూరదృష్టి. ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది, కేసేసిన ప్రతి పిటిషన్ దానికే 50,000 రూపాయలు కట్టాలి. దగ్గర దగ్గర 20,000 మంది రైతులు వేశారు కేసు. వాళ్ళు వేసిన కేసులన్నీ కూడా చట్టబద్ధమే, న్యాయబద్ధమే. జగన్ రెడ్డి ఎందుకన్నా ఏం కావాలి చెప్పబెట్టు. ఇంకా ఈ ప్రభుత్వానికి చేమ పుట్టిందా అని నేను అడుగుతున్నా. మొత్తం నిద్ర వాతావరణ ముఖ్యమంత్రి మేలుకో. ముఖ్యమంత్రి పరిపాలన చేయడం అంటే బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రానికి? కావాలా? గొంతులు పెగలేదు కాబట్టి ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. 67,000 కోట్లు ఖర్చు పెట్టి తోటపల్లి ప్రాజెక్ట్ నడవని చెప్తుంది. తోటపల్లి చేతులెత్తండి. శ్రీకాకుళం, విజయనగరంలో ఏ గుండె అడిగినా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశాడు. అది బలంగా చెప్పుకోలేకపోవడం వల్ల మెజార్టీ సీట్లు కోల్పోయాం. నీళ్లు నిజం, నీళ్లు నడిచింది నిజం, పొలాల్లోకి వెళ్ళింది నిజం, పంటలు పండింది నిజం. కానీ ఎల్లయ్య మీద పుల్లయ్య, పుల్లయ్య మీద ఎల్లయ్య, ఆయనిట్ట ఈయనిట్ట. పొలంలో చల్లాల్సిన విత్తనాలని రాబాయ్ నేను మంత్రి దగ్గరికి వెళ్ళి వస్తా, ఎంపీ దగ్గరికి వెళ్ళి వస్తా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వస్తా. చల్లరాని విత్తనాలు ఎవరికి ఇచ్చావు? అవి చేలో పడకుండా బయటపడ్డాయి. ఏం జరిగింది? వాడు రాష్ట్రం విధ్వంసం అయింది.
ప్రజావేదిక విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ కదా అనుకున్నారు మీరంతా కదా. ఆ రోజు ఆ ప్రజావేదిక విధ్వంసం చేస్తా ఉంటే చూసుకుంటా వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను కూడా ఉన్నాను ఆ రోజు కార్లో. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. రాత్రి 10-11 మధ్యలో మేము వెళ్ళే టైంకి ప్రొక్లైమ్స్ పెట్టి పగలబడతా ఉన్నారు. ఆ పగలగొట్టిన శిథిలాలు కూడా డెబ్రిస్ ఈరోజు తీల. ఎందుకో తెలుసా? ఒకళ్ళు చెప్పండి, ఒకళ్ళు చెప్పండి, ఎందుకు తీలా? రోజు వస్తూ పోతూ చంద్రబాబు నాయుడు గారు చూసి బాధపడాలి. ఎంత పైచాచిక ఆనందం అంటే 10 కోట్ల ప్రజాధనాన్ని విధ్వంసం చేయడానికి జగన్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారు? నీ పాదయాత్రలో చెప్పావా? విధ్వంసాలు చేస్తా, ప్రతి శుక్రవారం జేసీబీ పంపిస్తా, ప్రతి శుక్రవారం ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తా చెప్పావా? ఏంటి నీ నవరత్నాల్లో ఉన్నాయా? నీ పాదయాత్రలో ఉన్నాయా? ఇవాళ ట్యూన్ వినపడుతుందా? రావాలి కావాలన్నారు. ఆ డీజే సౌండ్ వినపడుతున్నాయా? ఆ ట్యూన్ వినపడుతుందా? పోవాలి అంటారు. ఎక్కడ వినపట్లా? మీరే చూడండి. అంతకుముందు బస్సుల్లో వినిపించారు, సోషల్ మీడియాలో వినిపించారు, వాళ్ళ పోస్టులో వినిపించారు. కానీ వాళ్ళు ఎక్కడ వినపట్ల. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అడ్రస్ ఉందా? విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఒకసారి చేతులెత్తండి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు మొదలు పెట్టాం. ఒక్క అడుగు ముందుకేసిందా? చూడండి ఏ నష్టం జరిగిందో చూడండి. మహేంద్ర తనయ ఉన్నారా? మహేంద్ర తనయ వంశారా స్టేజ్ 2 ఫేజ్ 2, వంశారా నాగావళి కట్లో లిఫ్ట్ ఇరిగేషన్లో ఆ 3 జిల్లాల్లో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎక్కడన్నా ముందుకెళ్తున్నాయా? ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులు మంత్రులుగా ఉన్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. ఆ 3 జిల్లాల్లో ఒక్క ప్రాజెక్ట్ ప్రారంభమైందా? ప్రారంభోత్సవం చేశారా? మీరే చూడండి. ఈ భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ఇవన్నీ కూడా ఒక బైబిల్గా ఉండాలి, ఒక భగవద్గీతలా ఉండాలి, ఒక ఖురాన్లాగా ఉండాలని ఇవన్నీ కూడా ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఆయకట్టించాం, ఎంత ఆయకట్టు వస్తుంది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలు భావితరాలకి మొత్తం 62 ప్రాజెక్టులు కూడా డీటెయిల్డ్గా సమాచారం ఇచ్చాం. జగన్ రెడ్డి ఈ పుస్తకాలే చూడాల, ఇవి పట్టించుకోవాలా. 6 ప్రయారిటీ ప్రాజెక్టులు పెట్టుకున్నాడు. 6 ఒకటి వంశధార నాగావళి అనుసంధానం 100-150 కోట్లు అయిపోతుంది. అది ఇప్పుడు 34 నెలలు అయింది. మనం మొదలుపెట్టాం, ప్రారంభం కాదు. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 చేసి నీళ్లు నిలబెట్టాం. అది పూర్తిగా ఇంకేం చేశారు? ఈ 34 నెలల్లో
ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశాం, ఇవన్నీ కూడా రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇవాళ ఎక్కడన్నా ప్రతి సోమవారం వినపడుతుందా ఇది? దయచేసి ఇన్ఛార్జిని మారుద్దామా, నేనే ఇన్ఛార్జ్ అవుదామా, లేదా నేనే ఎమ్మెల్యే అవుదామా, లేదా నేనే ఇంకో నాయకుడిని అవుదామా అని అన్ని పక్కన పెట్టండి. దయచేసి 71% అయింది. ఏమైంది ఇవాళ? ఏం జరుగుతూ ఉంది ఇవాళ? ప్రతి సోమవారం ఏం జరుగుతుంది పోలవరంలో? ప్రతి సోమవారం సెక్రటేరియట్లో ఉదయం 10 గంటల కార్యక్రమం ప్రారంభమైతే సాయంత్రం 4 దాకా కూడా భోజనం చేయకుండా రివ్యూ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఈ అసమంత దత్తమ్మ చేతగాని ముఖ్యమంత్రి 4 సార్లు ప్రాజెక్టు దగ్గరికే 4 సార్లు దగ్గర బాధ్యత గల మంత్రిగా నేను 70 సార్లు వెళ్ళాను. ముఖ్యమంత్రిగా ఆయన ఒక 30 నుంచి 40 సార్లు రివ్యూ చేశారు. దగ్గర 20-25 సార్లు డ్యామ్ సైట్కి వచ్చారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వస్తారండి ఒక డ్యామ్ దగ్గరికి? పోలవరం జీవనాడి, ప్రాణనాడి, 50 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్తాయి. ఉత్తరాంధ్ర సుశీల్ స్రవంతి ద్వారా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం దాకా గోదావరి తల్లి నీళ్లు ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు నడిపించి ఉండేవాడు. ఏం నష్టపోయామో, ఏం కోల్పోయామో ఒకసారి ఆలోచన చేయండి. ఒక విజన్ ఉన్న నాయకుడిని, పరిగెత్తే ప్రాజెక్ట్ని ఇవాళ ఏమైంది? ఏమయ్యా ముఖ్యమంత్రి, 1 మీటర్ తగ్గించుకోవా, మా భద్రాచలం ఊళ్ళోకి నీళ్ళు వస్తాయి. ఆ ముఖ్యమంత్రికి చెప్పా 1 మీటర్ తగ్గించా, సరేనన్నాడు. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ మూసుకు కూర్చున్నాడు. మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు? మూసుకు కూర్చున్న ముఖ్యమంత్రి ఎవరు? 1 మీటర్ తగ్గించమన్న ముఖ్యమంత్రి ఎవరు? ఇవి మాట్లాడాలి రచ్చబండమని. రైతు పంట పండాలంటే వాటర్ సెక్యూరిటీ ఉండాలి, నీటి భద్రత ఉండాలి. దానికోసమే సమగ్ర జల విధానం 67,000 కోట్లు ఖర్చు పెట్టి నీరు చెట్టు కింద, నీరు ప్రగతి కింద మన రైతు సోదరులు తోలిన మట్టి, సారవంతమైన మట్టి 34 నెలలుగా రైతుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ నీటి సంఘాల చేతుల్లో ఉన్నా? నీటి సంఘాలు ఉన్నాయా? ఎక్కడన్నా రైతు చెరువులోకి వెళ్ళి మట్టి తెచ్చుకోగలుగుతున్నాడా? ఎక్కడన్నా ఏం చేయాలన్నా మట్టి వెళ్తా ఉందా? ఎంత విధ్వంసం జరిగిందో చూడండి, ఎంత ప్రొడక్టివిటీ పడిపోయిందో చూడండి. నదుల అనుసంధానం దండగాని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కూడా ప్రబుద్ధులు ఎవరో మేధావులు గోపాలకృష్ణకి గడ్డి పెట్టి వచ్చాడు, తెలుగులో ఇంగ్లీషు. నదుల అనుసంధానం తప్పైతే పట్టిసీమ ఏంటి? పట్టిసీమ కట్టేటప్పుడు పంపులు పీకుతానన్నాడు, పట్టిసీమ దండగా అన్నాడు. ఆ పట్టిసీమ 450 టీఎంసీ అంటే దగ్గర 150 సార్లు ప్రకాశం బ్యారేజీ నింపితే ఎన్ని నీళ్ళు వస్తాయో
అన్ని నీళ్లు, గోదావరి తల్లి నీళ్లు, సముద్రంలోకి వెళ్ళే నీళ్లు 13 లక్షల ఎకరాలకి నీళ్లు నడిపించిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది చెప్పుకోవడానికి తీరలేదు. సిమెంట్ రోడ్లు వేయాలా? ఆ రోడ్డు వేస్తే ఇంకా 4 కోట్లు వస్తాయి, ఈ రోడ్డు వస్తే ఇంకా 4 కోట్లు వస్తాయి అని క్షేత్రం వదిలేసి బయట తిరిగాం. దొంగలు వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని టక్కు చేసుకొని నెలకు జీతం 50,000 మీ కాకా హోటల్లో కూర్చున్నాడు. ఏమండి, రెడ్డి గారు ₹1 కోటి సంపాదించాడుగా. కాదే, రోడ్లన్నీ కోటే కదా అయిందంటే. ఇగో ల్యాప్టాప్ చూడు చూడు ఏమొచ్చింది. రెడ్డి గారు ₹1 కోటి తినేసారు. ఏమంటే నాయుడు గారు 50 లక్షలు నొక్కేసాడంట. రెండో రోజు వచ్చాడు, అమ్మో చౌదరి గారు 2 కోట్లు నొక్కేశాడు. ఇట్లా మీ కాకా హోటల్లో కూర్చొని, మీ బడ్డీ కొట్టుని చాటుని కూర్చొని మీరు లేకుండా ఎన్ని చూసుకోవడానికి, మీరంటే మీరు నేను అందరం మనం పరిగెడుతున్నాం. పోలవరం కట్టాలా, పట్టిసీమ కట్టాలా, లిఫ్ట్లు పెట్టాలా, చంద్రపూడి పూజ చేయాలా అని మేము పరిగెడుతుంటే మీరు ఆ రోడ్డు మిగిలిపోయింది, ఈ రోడ్డు మిగిలిపోయింది, ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి వెళ్ళాలా, మంత్రి దగ్గరికి వెళ్ళాలా, ఎంపీ దగ్గరికి వెళ్ళాలా, ఎమ్మెల్యే దగ్గరికి అని కాపలాదారులు మీరు పరిగెత్తారు. దొంగలు ఏం చేశారు? 56,750 కోట్లు జలవనరుల శాఖలో అంతులైన దోపిడీ, కమిషన్ రూపంలో కొట్టేసింది 32,000 కోట్లు. ఈ పుస్తకాలు మీ ఊళ్ళో కూడా వచ్చినాయి. ఈ సన్నాసులో 32,000 కోట్లు నొక్కేసాము. 34 నెలలు అవుతుంది జగన్ రెడ్డి, బొచ్చు పీకావా? నాకు 2 ఇరిగేషన్ సెక్రటరీలు పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు 2 సెక్రటరీలు ఇచ్చాడు. ఫస్ట్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్. ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసి చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలో ఒక ప్రత్యేక పోస్టులో ఢిల్లీలో పనిచేస్తున్నాడు. రెండవ సెక్రటరీ శశిభూషణ్. ఇప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ ఎవరు? శశిభూషణ్. అంటే జగన్ రెడ్డి ఈ డబ్బులు ఇచ్చిన సెక్రటరీలు ఇద్దరు కూడా నీ ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్రటరీగా చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దేవేంద్రమ్మ చేసింది ఏంటయ్యా? అభివృద్ధి. అర్థమైందని చెప్పింది. ఈ బిల్లులన్నీ రిలీజ్ చేసింది ఎవరు? 2 సెక్రటరీలు రిలీజ్ చేశారు, అంతే కదా. ఒకళ్ళు ఆదిత్యనాథ్ దాస్, ఒకళ్ళు శశిభూషణ్. వాళ్ళిద్దరూ నీ ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. ఒక ఆయన చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. అంటే క్లీన్ చిట్ ఇచ్చేసావు కదా నా ప్రభుత్వానికి, నా శాఖే. ఇంకెందుకన్నా ఏం కావాలి? ఏ ప్రభుత్వం ఇచ్చింది?
ఆడప్రభుత్వమే. మరి ఇప్పుడు ముక్కు నేలకు రాస్తావా జగన్ రెడ్డి? ఇప్పుడు ముక్కు నేలకు రాస్తావా? చేసిన దానికి క్షమాపణ చెప్తావా? చెప్పలేసుకుంటారా? బుర్ర చల్లేందుకు చూడండి, జరిగిందంతా 32,000 కోట్ల అవినీతి. ఈ తప్పుడు రాతలు రాసి పుస్తకాలు వేసి 6 లక్షల కోట్లు అంట. మన బడ్జెట్ అంతా మనం ఎంత? వాళ్ళు వేసిన పుస్తకాలు 6 లక్షల కోట్లు. ఒక్కనా డిపార్ట్మెంటే 32,000 కోట్లు. దీన్ని బట్టి అర్థమైంది కదా ఏ విధంగా బురద చల్లారో, ఏ విధంగా ద్రోహం చేశారో అర్థం చేసుకోండి. అదేవిధంగా పోలవరం ఎత్తు తగ్గించాలంట. ఏంటి పంచాయతీ? టేపు కొట్టు కొలుచుకో అన్నాడు ఆయన. కనపడుతున్నాడా? నా కోసం అసెంబ్లీలో ఎత్తికారు. ఇట్లా 2019లో 20లో పీకుతా అన్నారు కదా, ఏం పీకారు? 21లో పీకుతా అన్నారు కదా పోలవరాన్ని, ఏం పీకారు? ఇప్పుడు ఎక్కడున్నాం? 22 మాట్లాడాలి. మీరు మాట్లాడకపోవడం వల్లే మీ శాసనసభ్యులు మీరు నష్టపోయారు. గట్టిగా ఎందుకు వచ్చారా మొదలు? 28 మంది ఎంపీలు ఉన్నారు, గడ్డి పీకుతున్నారా ఢిల్లీలో? ఏపీ భవన్లో గడ్డి పీకుతున్నారా? అందరూ పెద్ద మనుషులాగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు అది ఇప్పుడు వచ్చారు. అవి రావాలి. వర్క్షాప్లో మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఇక్కడ మీకు తెలియక కాదు, మాట్లాడాలి. పవిత్రమైన శాసనసభలో నాయకుడిని కన్నీళ్లు పెట్టించారు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మహిళలతో భాషలాడారు. ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కుమార్తె మీద ఈ కౌరవులు, ఈ దుర్మార్గులు, ఈ కౌరవ సభలో నేను ఉన్నాను. ప్రజాక్షేత్రంలోకి వెళ్తా, గౌరవ సభలు పెట్టండి, గెలిచి ముఖ్యమంత్రిగా శాసనసభకు వస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాట మీద చేయాలా? ఆ పౌరుషం, ఆ కసి మనలో రావాలి. గౌరవ సభలకు వెళ్ళినాడు, చేతులెత్తండి. దగ్గర నా నియోజకవర్గంలో 35 గౌరవ సభలు పెట్టాను. ఇప్పటికి ఇంకా 30 గ్రామాలు తిరగాల. కోవిడ్ వచ్చింది. నేను ఇలాగా 2 వారాల నుంచి 4 వారాలు ఇబ్బంది పడ్డా. చావారేమో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతున్నాం. సాయంత్రం 4 గంటలు గల గ్రామాలకు వెళ్తున్నాం. రాత్రి 10, 11, 12 అవుతుంది ఒక గ్రామం. ప్రతి ఇంటికి వెళ్తున్నా. ప్రతి ఆడకూతుర్ని, ప్రతి ఒక్క రైతు కూలీని పలకరిస్తున్నా. చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళు అడిగేది ఒక్క ఫోటో. ఈ చొక్కానే, ఈ పసుపు. వాళ్ళు అడిగేదే మీరు ఈ మోసలో ఇది మర్చిపోయారు. ఎక్కడ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 25.
ఇది రామారావు గారు ఇచ్చిన ధైర్యం. చస్తా ఈ జెండా కట్టుకొని చస్తానని చెప్తా. అదే ప్రశ్నిస్తా ఎదురండి కూడా. అరే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఆ జెండా కట్టుకొని చస్తావా? నువ్వు మాట్లాడే మాటలో నిబద్ధత ఉందా, అంకిత భావం ఉందా అని అడుగుతా. దయచేసి పెద్ద మనుషులాగా ఉండటంతో పాటు ఇవాళ నాయకుడిని వాళ్ళు మాట్లాడే మాటలు, బూతుల మంత్రులు, బూతుల భాష, సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసులు ధాన్యానికి డబ్బులు వచ్చినాయా? 3,000 కోట్లు రావాలి. ఇంకా పైన ఎంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారో చెప్పండి, చేతులెత్తండి. 3,000 కోట్ల పైగా డబ్బులు కట్టాలా? సన్నబియ్యం సన్నాసి కట్టా. ఎన్ని రోజుల్లో కడతా ఉన్నావు? 21 రోజులు. ఎన్ని రోజులు అయింది? చిన్నగా కాదు, మీరు రచ్చబండ మీద గట్టిగా చెప్పాలా? గ్రామాల్లో మాట్లాడాలా? మనందరం మాట్లాడితే బూతుల మంత్రి బూతులు మాట్లాడతాడా? అందుకనే బూతులు వస్తున్నాయి. అర్థమైనా లోపం ఎక్కడుందో? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా, లేకపోతే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడాలా, నరేంద్ర మాట్లాడాలా, మా సత్యం మాట్లాడాలా, మా రాజేశ్వరరావు గారు మృత్యుంజయుడు చచ్చి బతికాడు, కరోనాలో చావుకు దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ ఈ బాధ్యత తీసుకున్న తర్వాత కుర్రాడయ్యాడు. గట్టిగా అభినందించండి. కుర్రాడయ్యాడు. పార్టీ ఇచ్చే ధైర్యం అది. ఒక నాయకుడిని గౌరవించి గుర్తిస్తే చావును అధిగమించి ఎలా పనిచేస్తారో ఒక ఉదాహరణ చెప్పాను. దయచేసి మీరందరూ కూడా బాధ్యతలైన పదవుల్లో ఉన్నారు, కీలకమైన స్థానాల్లో ఉన్నారు. మీరు మీ శాసనసభ్యులు గెలిపించే సత్తా ఉన్న నాయకులు మీరంతా. మీరు నూలు తెరవాలి, మీరు మాట్లాడాలా. ఇప్పుడు పీకేటీ సన్నాసులు బయలుదేరారు. మళ్ళీ ఈయన కాదంటగా, ఈయన కాదంట, ఆయన 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 ఏంది ఆయన ఆయన. ఈ సన్నాసులు 34 నెలలు ఏమైపోయారు? ఇవాళ ఎందుకు వస్తున్నారు? అర్థమైందా? మొన్న ఒక్క ఛాన్స్ అడిగారు, అయిపోయింది. ఇక మరొక ఛాన్స్ ఇచ్చే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇప్పుడు ఎలా బయలుదేరారు? ఆ పీకే టీం జగన్ డబ్బు కోట్ల రూపాయలు వెదజల్లుతా విషం తిరుగుతున్నారు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో. పార్టీ పటిష్టంగా ఉంది, నాయకులు బలంగా ఉన్నారు. కష్టాల్లో ఈ 34 నెలల్లో ప్రాణాలు తెగించి అందరూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎలా మొదలు పెట్టారు? మండలానికి ఒకటి పట్టుకున్నారు, ఆడితో మొదలుపెట్టారు. ఎలా? ఆడు కాదు, ఆడు ఆడు రెడ్డి గారు ఎవరు? ఆ నాయుడు గారు అంట. ఇట్లా విష ప్రచారం మళ్ళీ ఈ పీకే టీం జగన్ టీం మొదలుపెట్టారు. ఏమారుపాటు తగదు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అడగాల్సింది ఒకటే, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? డైరెక్ట్ మీరు వెళ్ళి ఢిల్లీలో నాయకుల్లో లేకపోతే ప్రతి ఒక్కరు జగన్ రెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళని ప్రశ్నించడానికి ఇక్కడ ఉన్నారు, మీరున్నారు. కింద స్థాయిలో ఎవరు ప్రశ్నించాలి? బొత్సాన్ని ఎవరు అడుగుతావు చెప్పు. లే మైకు ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి
వంశారా స్టేజ్ 2 ఫేజ్ 2, వంశారా నదుల అనుసంధానం, తోటపల్లి ప్రాజెక్టు ఈ 34 నెలల్లో మీరు బొత్సాన్ని ప్రశ్నిస్తున్నారు, నన్ను ఆయన్ని కాదు. చెప్పండి, మేము వింటాం. దగ్గర పెట్టుకోపోయినా సత్యనారాయణ గారు మీరు అధికారానికి వచ్చి మా నాగావళి కానీ వంశధారి కానీ ఏమైనా చేశారా? మొన్న అనిల్ కుమార్ వచ్చి ఏవో చెప్తున్నాడు, ఆయన హయాంలో తిరగాయని. అనిల్ కుమార్ అసలు పరిజ్ఞానం లేదు, నదుల మీద కానీ నీటి మీద కానీ అలాంటి పిలుస్తున్నారు. నిజానికి మా ఏరియాకి సంబంధించినటువంటి మినిస్టర్గా మీరు మాకు ఏ ఉపకారం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అవతల శ్రీకాకుళం జిల్లా నాయకులైతేమి, శ్రీకాకుళం జిల్లా మినిస్టర్లైతేమి, ఈ విజయనగరం జిల్లా నాయకులైతేమి, సత్యనారాయణ గారు కానీ ఏం చేశారని మేము అడుగుతున్నాం. గతంలో మా విజయనగరం జిల్లా ప్రశాంతంగా ఉండేది, ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ దోచుకుంటున్నారు. రామతీర్థం మా సీతారాముల దేవుడిని తలనెక్కించారు, ఎవరు పట్టించుకోలేదు సార్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే విజయనగరం జిల్లా అంత కల్లోలం అయిపోయింది సార్. సత్యనారాయణ గారు మీరంటే చాలా అభిమానం ఉండేది, కానీ మీ రాజకీయం గురించి చెప్పుకునేవారు. కానీ మిమ్మల్ని గురించి చెప్పుకోవాలంటే మాకు బాధగా ఉంది, సిగ్గుగా సిగ్గుపడుతున్నా. ఏ ఉత్తరించావు సీనియర్ మంత్రిగా? మీరు మాకు ఏం చేశారు? మీకు నమ్ముకున్నందుకు ఉత్తరాంధ్ర ఏమి చేశారు? శ్రీకాకుళం శ్రీకాకుళం మీ ధర్మాన్ని అడగని అధర్మాన్ని, మీ అధర్మాన ప్రసాద్, మీ అధర్మాన కృష్ణదాస్, నీ అసమర్థత, నీ చేతకంతనం, నీ దత్తపుతనం ఏ ఉత్తరించావు? ఏ పీక? ధర్మాన ప్రసాద్ సంసార 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని కానీ, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని కానీ నీ కళతో చూశావు. గుడ్డిగా ప్రజలు ముద్దుకి తల మీద చేయికి మోసపోయి ఈ పార్టీని, నీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ భిక్ష పెట్టి ఈవేళ పాలనలో తీసుకొచ్చారు. 3 ఏళ్ళ దగ్గర అవుతుంది. శ్రీకాకుళం జిల్లాకి సొంత ఎర్రన్నాయుడు గారు చేసిన అభివృద్ధిని ఒక్క అంగుళం మీద బయటకు తీసుకొచ్చే దుస్థితి నీకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఏం లేదు, కోట్లాది రూపాయలు వెనకేసుకుని ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి ఈవేళ పాలకులుగా వెళ్ళారు. మా జిల్లాకి ధర్మాన ప్రసాద్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటు పలాసలో సీదిరి అప్పలరాజు ఒక మంత్రిగా ఉన్నాడు. 2 మంత్రులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రజలకు చేసేది వాళ్ళ నెత్తి మీద ఉన్న రక్తాన్ని పెరగడమే తప్ప ఈ 3 ఏళ్ళు మాత్రం చేయలేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ధర్మాన ప్రసాద్ కి మాట్లాడుతున్నాను. చించు సుధాకర్ తక్కువ పైకి తీసుకోవాలంటే ఇప్పుడు పెద్ద పేరు రవిప్రసాద్ గట్టిగా మళ్ళీ స్వాగతం. అందరికీ నమస్కారం. చెప్పేది చెప్పొద్దు, షార్ప్గా 2 నిమిషాల్లో కొట్టవతలు పడే. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అవినీతి పేరు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేబినెట్ లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, మా జిల్లాలో శాసనసభ్యులు, A5గా ముద్దాయి ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు అందరూ ఈ రోజు మనం పరిపాలించడం చాలా దురదృష్టమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, గౌరవ మాజీ మంత్రి ఉమామహేశ్వరి గారి సహాయంలో మా జిల్లా సస్యశ్యామలుగా ఉండేది. తోటపల్లి అయితేనేమి, వంశధార 2 ఫ్యారీలు అయితేనేమి, కరకట్లు అయితేనేమి అన్నీ చాలా బాగా పెరిగేవి. మరి మీరు కార్యక్రమంలో ఎన్నో చెరువులు బాగా పాడుపడిపోయిన చెరువులు బాగు చేయించి పుష్కలంగా నీరుండి కింద పట్లన్నీ బాగా సస్యశ్యామలుగా పండాయి. కానీ ఈరోజు సస్యశ్యామలం అనే పదానికి చాలా దూరంలో ఉన్నాం. ఏమిటి నికృష్టి, ఏమిటి దుర్భర పరిస్థితి? ఇది మనం చేసిన పాపమా, మన ఆంధ్రప్రదేశ్ పెట్టి వాళ్ళకి శాపమా? ఇప్పటికైనా మనం మేల్కొందాం. గౌరవ మంత్రి గారు మాట్లాడినట్లు మన కార్యకర్తల్లో కూడా కొంత నిశ్చయం, నిర్లిప్తత చాలా ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను.
అది పోయింది. ఇప్పుడు ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం కార్యకర్త, ప్రతి కార్యకర్త వీరుడై చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎవరికి శాసనసభ టికెట్ ఇచ్చినా ఆరోజులు కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా బంగారు ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే వరకు ప్రతి కార్యకర్త కంకర పట్టుకుంటాన్ని హృదయపూర్వకంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, అమర్ రహే ఎన్టీ రామారావు గారు. విశాఖపట్నం నుంచి ఒక సోదరుడు ఒకళ్ళు అన్నట్టు దయచేసి శ్రీకాకుళం నుంచి. సబ్జెక్ట్ ఇరిగేషన్ శ్రీకాకుళం నుంచి మీ జిల్లా మంత్రులు క్వశ్చన్ చేయండి. నాకు అది చెప్పేది, నేను మీరు మీ జిల్లాలో మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? మీ జిల్లా మంత్రుల అసమర్థత. మీ జిల్లాలో ప్రాజెక్టులు ఏ నష్టం జరిగింది అవి చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతు బాగుపడతామని చెప్పి నాగి ఎందు ప్రధాన్ నీ జిల్లా మంత్రి చాతగానం గురించి రెండు మాట్లాడుకుంటారు. సాంప్రదాయ రాజకీయాలు చల్లం, దుర్మార్గంతో పోరాటం చేస్తున్నాం. రౌడీలు కనబడుతున్నారు. అధికారంలోకి రావడం కోసం ఉత్తర ప్రాంతంలో తిత్లీ తుఫాన్ నష్టపరిహారం రెట్టింపు పరిహారం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఒక పూటకమాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జీలే కానీ రాష్ట్ర మంత్రులుగా శ్రీ అప్పలరాజు గారి మా ప్రాంతంలో పర్యటించినప్పుడు మీకు కపుల్ ఆఫ్ వీక్స్ లో ఈ తిత్లీ నష్టపరిహారాన్ని అదనంగా ఇస్తారన్న ఇస్తారన్న ఇప్పటికీ అర్థం చేసుకోండి. ఇంకా పద్దాలు చెప్పకూడదు. నేను ఫటాఫట్ డైరెక్ట్ సబ్జెక్ట్, మీ ఇరిగేషన్ సబ్జెక్ట్ మీ జిల్లా